నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా టీజీటీ ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ హిందీ ఏవైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అయితే నేను మీకు ఇక్కడ ఆన్సర్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా ఎన్నో కింద చూసేసుకోండి. అలాగే చాలామంది రిక్వెస్ట్ మేరకు చాలామంది క్యూరియస్గా ఉన్నారు తెలుసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇది క్వాలిఫై అయితేనే దీంట్లో మనకు మినిమం 4 మార్క్స్ వస్తేనే మన యొక్క పేపర్ అనేది ఎంటైర్ పేపర్ అనేది ఇవాల్యుయేషన్ అవుతుంది. కాబట్టి చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే నేను ఇది చేస్తున్నాను అనాలిసిస్. మరి దీంట్లో మీకు ఎన్నో కింద కామెంట్ చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు సపోర్టు, అలాగే ఎంకరేజ్మెంటు, అలాగే ఉత్సాహం అన్నీ వస్తాయి. ఇంకా నెక్స్ట్ వీడియో చేయాలని కూడా ఒక కొత్త ఇది కూడా వస్తుంది. సో ఇంకా కొత్త ధనంతో ఇంకా ఎఫెక్టివ్ అయితే చేయాలనిపించే ఒక వస్తుంది. కాబట్టి మీకు లైక్ చేయండి. అలాగే చాలామంది కూడా షేర్ చేయండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. సో మీరు ఎప్పుడు లైక్ చేస్తారు, ఎప్పుడు షేర్ చేస్తారు, అప్పుడు ఈ వీడియో చాలామంది కూడా రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా మనం తెలుగులో అనాలిసిస్ చేస్తున్నాం, తెలుగులో ఆన్సర్కి ఇస్తున్నాం. అందరూ హిందీలో చెప్పడం కాదు, హిందీని తెలుగులో మనం ఆన్సర్కి ఇస్తున్నాం. కాబట్టి ఇది మీరు చాలా షేర్ చేసినట్టయితే చాలామంది కూడా హెల్ప్ అవుతుంది. ఇక దీనికి ఇదే సందర్భంగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ మీకు జనరల్ హిందీకి సంబంధించి ఏదైతే ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయో అన్నీ కూడా చేశాను. మీకు కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి. అక్కడ నుంచి అయితే మీరు చూసేయచ్చు. అలాగే రీజనల్ లాంగ్వేజ్ తెలుగుకు సంబంధించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకెవరైతే చూడలేదో ఆ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ నుంచి కూడా అయితే అవి చూసేయచ్చు. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పారాగ్రాఫ్ సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ 3 క్వశ్చన్స్కి అయితే ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ చేసుకుందాం, తర్వాత మిగతా వాటికి కూడా చిన్నగా చెప్పేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ ఇలా ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ మీరు ఒక క్వశ్చన్ పేపర్ ముందే పెట్టుకొని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నిమ్నలిఖిత్ మే క్యా కర్నా ఆసాన్ నహీ హై, ఏమంటారంటే కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉపదేశ్ పర్ అమల్ నా కర్నా, ఉపదేశం ఏదైతే ఇచ్చామో దాని మీద మనం అమలు చేయకపోవడం, సో ఇది కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపదేశ్ నా దేనా, ఉపదేశం ఇవ్వకపోవడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపదేశ్ పర్ అమల్ కర్నా, మనం ఏదైతే చెప్పింటామో, ఏదైతే ఉపదేశాలు ఇచ్చింటామో వాటిని మనం మన యొక్క లైఫ్లో అనుసరించడం, వాటిని అమలు చేయడం అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి ఇదే అనమాట. ఉపదేశ్ దేనా అంటే ఉపదేశం ఇవ్వడం. సో ఇది కాదు, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు కూడా టిక్ చేస్తూ వెళ్ళండి. మీకు ఎన్నో వచ్చాయి కింద అలాగే చెప్పండి. అలాగే మీకు ఈ వీడియోపై కామెంట్ ఎందుకు కూడా చెప్పినట్లయితే, ఒపీనియన్ ఎందుకు కూడా చెప్పినట్లయితే దానికి అనుగుణంగా నెక్స్ట్ వీడియోస్లో నేనైతే మీకు ఎఫెక్టివ్ అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇది కూడా పారాగ్రాఫ్ రిలేటెడ్ అండి. లోగ్ కిస్ పర్ ఉపదేశ్ నహీ దేతే, ईमानदारी, कर्तव्यनिष्ठा, सदाचार, ధర్మపరాయణ్. మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి అంటే 4 అంటే ఇక్కడ ఇంకోటి నేను ఆప్షన్ చెప్పకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి క్వశ్చన్స్ కింద మీద అయి ఉంటాయి, అంటే ఆప్షన్స్ కింద మీద కూడా అయి ఉండొచ్చు. కాబట్టి నేను జస్ట్ ఆన్సర్స్ అనేది చెప్తాను. ధర్మపరాయణ్ ఎందుకు ఇది అంటే మనకు పారాలో చూసుకున్నట్లయితే పై 3 మనకు పారాగ్రాఫ్లో కనిపిస్తాయి. దాని మీద ఉపదేశం ఇస్తాడని చెప్పేసి ఉంది అక్కడ. సో దేని మీద ఇవ్వడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. కాబట్టి మనకు ధర్మపరాయణ్ అనేది మనకు పారాగ్రాఫ్లో కనిపించదు. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇది. సో చాలా పేపర్ అయితే చాలా ఈజీగా అడిగారండి, ఏమంత ఇబ్బంది ఏం లేదు, అంత హార్డ్గా ఏం లేదు. సో ఒకవేళ మనం అర్థం అయ్యి ఉంటే ఓకే. సో చాలామంది కూడా ఇచ్చేస్తున్నారండి, నాకు మీ యొక్క వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అయ్యాయి అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చేసిన దానికి మనం. ఎందుకంటే మనం హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి చాలామంది కూడా నచ్చింది, వాళ్ళ యొక్క సపోర్ట్ అని కూడా అందించడం జరిగింది. అలాగే మీరు కూడా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఛానల్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బాత్ కా ప్రభావ్ భాషణ్ సే అధిక్ కబ్ పడతా హై, ఇప్పుడు ఏదైతే చెప్పింటారో ఆ స్పీచ్ మీద ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్ అనిపిస్తుంది అంటే జబ్ ఆప్ ఉస్ పర్ అమల్ కర్కే దిఖాయే, ఎప్పుడైతే మనం చెప్పింటామో, ఎప్పుడైతే మనం ఏదైతే స్పీచ్ చెప్పింటామో, మనం ఏదైతే మాట్లాడింటామో దాని మీద మనం అమలు చేసి అనుసరించి చూపించినప్పుడు అది ఎఫెక్టివ్ అనిపిస్తుందా, లేదా జబ్ ఆప్ కిసి అన్యకి బాత్ కరే, ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ మీద మాట్లాడతారో అప్పుడా, లేకుంటే ఎప్పుడు ఉపదేశ్ ప్రభావి హో అంటే ఏదైనా స్పీకర్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు పడుతుందా, లేదంటే డి చూసుకున్నట్లయితే మన 4th ఆప్షన్ జబ్ ఆప్కి బాత్ మే సచ్చాయి హో, ఎప్పుడైతే మీరైతే చెప్తారో దాంట్లో మీ యొక్క ట్రూనెస్ ఉంటే గిన అదే అని మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు జబ్ ఆప్ ఉస్ పర్ అమల్ కర్కే దిఖాయే, ఆన్సరు ఇది అండి, మనకు ఆన్సర్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చను ఇక్కడ దాకా మనకు పారాగ్రాఫ్ నుంచి అడగడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జనరల్ అండి ఇది. ఇక్కడ చూద్దాం మనం. నిమ్నలిఖిత్ మే జాతివాచక్ సంజ్ఞ శబ్ద్ హై, జాతివాచక్ సంజ్ఞ అంటే మనకు నౌన్ అంటాం కదా, నది, గంగా, రామ్, కాశీ. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 3 కూడా వ్యక్తివాచక్ సంజ్ఞ. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి నది. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫర్ అవర్
क्वेश्चन नेक्स्ट ఇప్పుడు చూద్దాం निम्नलिखित में तत्पुरुष समास नहीं है निम्नलिखित में तत्पुरुष समास नहीं है అంటే 1 జల్ పిపాసు ఎందుకు అంటే మనకు ఇది కర్మధారయ సమాస్ కింద వస్తుంది మిగతావన్నీ కూడా మనకు తత్పురుష సమాస్ కిందే వస్తాయి తత్పురుష సమాస్ అంటే మనం వీడియోలో చెప్పుకున్నాం జనరల్ హిందీ చెప్పుకునేటప్పుడు ఒక్కో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్ళాం షార్ట్ అండ్ స్వీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా వెళ్ళాం కాబట్టి అది చాలా మందికి మంచిగా అనిపించింది కాబట్టి సో మనకి ఏంటంటే దీంట్లో మనకి ఏమొస్తాయి ఈ మూడిట్లలో అంటే మనకు విభక్తులు వస్తాయి విభక్తులు అంటే విభక్తులు అంటే మన తెలుగులో ఏమంటాం తెలుగులో విభక్తులు హిందీలో వచ్చేసరికి మనకి ఇది కారక్ కాబట్టి మనకు ఈ కారక్ అని విభక్తులు ఎప్పుడు దేనైతే వస్తాయో అవి మనకు ఆటోమేటిక్గా తత్పురుష సమాసు తెలుగులో తత్పురుష సమాసాలే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు నిమ్నలిఖిత్ మే స్వర్ సంధి వాలా శబ్ద నహీ హై అంటే కింద ఇచ్చినటువంటి వాటిలో స్వర్ సంధికి సంబంధించినది పదం కాదు అని చెప్పేసి అంటున్నాడు సో మన ఆప్షన్ సీరా చూసుకున్నట్లయితే తల్లీన్ ఇది మనం చెప్పుకున్నామంటే ఇలాంటి సేమ్ క్వశ్చన్ ఇది కాదు కానీ సో ఈ వర్డ్ వచ్చిన సంబంధించి మనకు సంధి విచ్చేది గురించి అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది నేను మన వీడియోలో జనరల్ హిందీలో సో కొంతవరకు అయితే చాలా యూస్ఫుల్ అయింది కాబట్టి నాకు కూడా హ్యాపీ అనిపించింది చేసిన దానికి సో ఇది ఎందుకు అయ్యా ఆన్సర్ అనుకున్నట్టయితే మనం విడదీసే దీన్ని తత్ ప్లస్ లీన్ వస్తుంది ఈ తత్ ఏదైతే ఉందో ఇది వ్యంజన్ అవుతుంది వ్యంజన్ అవుతుంది సో మన ఆన్సర్ వచ్చేసి ఇది కాదు మనకు ఏమంటారు ఏది స్వర సంధి కానిది ఆ శబ్దము అని అడిగినాడు కాబట్టి మనకు తల్లిన్ అనేది ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంద్ర శబ్ద కా పర్యాయవాచి శబ్ద నహీ హై పురందర సురపతియ సురేంద్ర మనోజ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనోజ్ అండి మనోజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ కింద అడిగాడు ఇది కూడా ఒక ముహావరా అనేది కూడా అడిగాడండి ఇది सोने में सुहागा मुहावरे का సటీక్ అర్థ హే అంటే సోనే మే సుహాగా అంటే దీని గురించి అడిగాడు ఏంటంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే అచ్చి చీజ్ కా ఔర్ అచ్చి హో జానా కిసి को अत्यधिक लाभ पहुंचाना लाभ का दोगुना हो जाना సో మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు ఇది వస్తుంది సో కానీ ఈ క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్కి వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇది కూడా రావచ్చు అలాగే కిసీకో అత్యధిక లాభ్ పహుంచానా అంటే లాభ్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఉండొచ్చు లేదంటే అచ్చి చీజ్గా ఔర్ అచ్చా హో జానా అంటే ఏంటంటే ఇది డబల్ అవ్వడం సో నాకు తెలిసి మోస్ట్లీగా మనకు ఇదే ఆన్సర్ అయి ఉంటుంది సో లాభ్కా దో గుణ హోజాన పెట్టినట్టయితే కరెక్టే మిగతా వాటి కూడా మీరు తొందరపడి డెసిషన్ తీసుకోవాలి సో ఫైనల్ ఆన్సర్కి ఏదైతే వస్తుందో ఈఎంఆర్ఎస్ నుంచి అది ఫైనల్ ఇది జస్ట్ మనం చూసుకోవడానికి మాత్రమే చేస్తున్నాం కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎవరు కూడా టెన్షన్ పడకండి జస్ట్ మీకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏం చేయలేరు మీరు టెన్షన్ పడినా కూడా ఏం చేయలేరు సో కాబట్టి మీరు టెన్షన్ పడకండి మన యొక్క ట్యాగ్లైనే ఉంది మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మనం అక్కడ పోయి అరే ఇది తప్పుపోయింది కదా అది తప్పుపోయింది కదా అని చూసుకుని కొట్టి మనం ఇంకా బాధే పడతాం కానీ మన అనేది ఉండదు సో మనం ఎప్పుడైతే దాన్ని వదిలేసి ఫ్రీ అయిపోతామో సో మనం మళ్ళీ వేరే దాని మీద ఈజీగా అయితే కాన్సన్ట్రేట్ చేయగలం వేరేగా ఈజీగా మనం ఫోకస్ అయితే చేయగలం సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఏంటంటే వాటిని చూసి భయపడి అక్కడే ఉండిపోకూడదు వాటి నుంచి మనం ఏదో ఒకటి పాజిటివ్ ఉంటుంది మనకి ఏదో మంచి మేరే జరిగింది అనుకున్నప్పుడైతే మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఇక మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నిమ్నలిఖిత్ మే అశుద్ధ శబ్ద హై నిమ్నలిఖిత్ మే అశుద్ధ శబ్ద హై అంటే రాంగ్ స్పెల్లింగ్ ఏది ఉంది అని చూసుకున్నట్లయితే మనకు హిందుస్థాన్ అనేది రాంగ్ స్పెల్లింగ్ మిగతా అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ దాంట్లో లాస్ట్ క్వశ్చన్ అనమాట విలోమ్ శబ్దకే ఆధార్ పర్ అసంగత్ శబ్ద యుగ్మ హే అంటే ఇక్కడ విలోమ్ శబ్ద అంటే వ్యతిరేక పదాలని ఆధారం చేసుకున్నట్లయితే ఇందులో ఒకటి మాత్రం రాంగ్ ఉంది అదేంటి అని చూసుకున్నట్లయితే దుర్లభ అంటే సులభు ఉన్నతి అంటే అవనతి కరెక్టే నింద అంటే ప్రార్థన తీవ్ర మంద్ సో మనకు ఆన్సర్ వచ్చేసి నింద ప్రార్థన ఎందుకు నింద ప్రార్థన అని అంటే మనకు నింద వచ్చినప్పుడు మనకు ఆపోజిట్లో ఏం రావాలంటే ప్రశంస అని రావాలి సో నింద ప్రశంస ఎవరైనా నిందిస్తామో కొంతమందికి ప్రశంసిస్తుంటాం కాబట్టి నింద ప్రశంస అనేటువంటిది రావాలి సో అప్పుడు మనకు ఆన్సర్ ఏం అడిగాడు కానిది అడిగాడు అంటే ఆపోజిట్ వర్డ్ రాంగ్గా ఉన్నది ఏంది అని అడిగాడు కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయిన సమాధానం మరి మీకు ఎన్ని వచ్చాయి కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియోపై కామెంట్ అలాగే ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి ఎందుకంటే మనము హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేది మనం ఆన్సర్కి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంది సో మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అని చెప్తున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానీ వీడియో కానీ నోటిఫికేషన్ కానీ మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో మనం లేట్ చేయకుండా అయితే మనకు మీరు నన్ను టెలిగ్రామ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అయితే ఇవ్వడం జరిగింది మీరు అలాగే
చివరిగా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మన ట్యాగ్‌లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మీకు ఏది వచ్చినా కూడా వదిలేయండి ఇక్కడితో. మళ్ళీ నెక్స్ట్ దాని మీద ఫోకస్ పెట్టండి. లేదు అరే నాది పోయిందని అదే పెట్టుకున్నారనుకోండి మీరు చాలా ఇదవుతారు. సో ఏది మనతో పెట్టుకోకండి. మనకి ఇదొకటే కాదు చాలా వేస్ ఉన్నాయి. సో మన దగ్గర ఒకటి కెపాసిటీ ఉండాలి. మన దగ్గర ఒక పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనము ఎక్కువగా ఇది మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.